ధనలక్ష్మి మన ఇంట్లోకి రాబోయే ముందు కనిపించే సాంకేతాలు ఏంటంటే, మనము కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు ఎవరో మన కళ్ళ ముందు ఉన్నట్టు అనిపించడము, లేకుంటే కొన్నిసార్లు అలా అనిపిస్తుంటుంది చూడండి. మనం నార్మల్గా కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పుడు ఎవరో ఎదురుగున్న ఫీలింగ్ కలుగుద్ది. సో అలాంటి ఫీలింగ్ కలగడము, లేదంటే బాగా నిద్రలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని తట్టి నిద్ర లేపడము, లేదంటే బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామునే మెలకువ రావడము, ఇంకా లేదంటే మనం బాగా నిద్రపోయేటప్పుడు మధ్యరాత్రిలో కానీ చిన్నపిల్లలు కనిపించడము, ఉలికిపడి లేవడము, ఇలాంటివన్నీ కూడా ధనలక్ష్మి మన ఇంట్లోకి రాబోయే ముందు కనిపించే సాంకేతాలేనండి. ధనలక్ష్మి మన దగ్గర శాశ్వతంగా నిలకడగా ఉండాలంటే దానికి చాలా అంటే చాలా పరిహారాలు ఉన్నాయండి. ఆ పరిహారాలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేయాలి అంటే ఆ పరిహారాలు చేయడానికంటూ ఒక టైం అంటూ ఉంటుంది. సో ఆ టైం ప్రకారంగానే మనం ఆ పరిహారము ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందండి. మీరు ఒకవేళ కనుక ఈ పరిహారం చేయాలి అనుకుంటే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మీ ఇంట్లో నరదిష్టి ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోవడము, లేకుంటే ధనలక్ష్మి నిలకడగా ఉండట్లేదు అనుకున్నా కానీ నిలకడగా ఉండడము. ఎక్కువగా మన ఇంట్లో ధనలక్ష్మి ఎందుకు ఉండదు చెప్పండి? నరదిష్టి ఉన్న ఇంట్లో ధనలక్ష్మి అనేది నిలకడగా ఉండదు. నరదిష్టి ఎక్కడైతే ఉండదో అక్కడ మాత్రమే ధనలక్ష్మి నిలకడగా ఉంటుంది. మీ ఇంట్లో నరదిష్టి ఉందా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? కనుక మీకే కాదు, ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మన ఇంట్లో ఒకవేళ నరదిష్టి ఉంటే బయటికి వెళ్ళిపోద్ది. కనుక ఆ పరిహారం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలనే చెప్తాను. నరదిష్టికి కావలసిన పదార్థాలు ఏంటంటే, నరదిష్టికి కావలసిన పదార్థాలు, ఆ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటంటే, ఒక గాజు బౌలు తీసుకోండి. గాజు బౌల్లోన కాస్త గల్ల ఉప్పు వేయండి. వేసిన తర్వాత అందులో కాస్త పసుపు, కాస్త కుంకుమ, ఒక ₹1 కాయిన్ కూడా వేసుకోండి. మీ దగ్గర ₹1 కాయిన్ ఉంటే ₹1 కాయిన్, ₹2 కాయిన్ ఉంటే ₹2 కాయిన్, మీ దగ్గర ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్, ఏ కాయిన్ అయినా ప్రాబ్లమే లేదు. ఈ కాయినే పెట్టాలి కదా, ఆ కాయిన్ పెట్టకూడదు, ₹2 పెట్టకూడదు, ₹1 చెప్పారు కదా, ఇదే పెడతాననే రూల్స్ ఏమీ లేవు. మీరు దగ్గర ఏ కాయిన్ ఉంటే ఆ కాయిన్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలా అనేసి గాజు బౌల్లోనే పెట్టాలని రూల్ లేదు. మట్టి పాత్ర అయితే ఇంకా బెటర్ అండి. మట్టి పాత్ర లేకుంటే గాజు బౌల్, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులోకి కాస్త గల్ల ఉప్పు వేయండి. గల్ల ఉప్పు వేసిన తర్వాత చెప్పాను కదా, కాస్త పసుపు, కాస్త కుంకుమను కూడా వేసుకోండి అని వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో ఒక నిమ్మకాయ, 4 జీడి గింజలు కూడా వేసుకోండి. వేసుకొని ఎలా చేస్తారంటే, మీ ఇంటి ముందు ఫస్ట్ నిల్చోండి. నిల్చున్న తర్వాత గుమ్మం ఎదురుగా నిల్చున్న తర్వాత ఆ గల్ల ఉప్పులో ఉన్న నిమ్మకాయని తీసి దిష్టి తీయండి. 9 సార్లు దాన్ని దిష్టి తీసి బయట ఎవ్వరు తొక్కని ప్రదేశంలో ఆ నిమ్మకాయను పడేయండి. పడేసిన తర్వాత ఏం చేస్తారంటే, 4 జీడి గింజలు ఉన్నాయి కదా, ఆ 4 జీడి గింజలు కూడా 4 దిక్కుల, మీరు తూర్పు నిల్చుంటే తూర్పు వైపు ముఖం పెట్టండి, పడమర నిల్చుంటే పడమర వైపు ముఖం పెట్టండి. మీరు ఏ దిక్కున నిల్చుంటే అటువైపు ముఖం పెట్టి మీరు మనసులో మీకు నచ్చిన దైవాన్ని మీరు కోరుకొని, మా ఇంట్లో ఎలాంటి నరదిష్టి ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోవాలి అని మనసులో గట్టిగా అనుకొని, మీరు ఏ దేవుడిని పూజిస్తే ఆ దేవుడిని, ఏ దేవుడైతే మీకు నమ్మకం కలుగుతుందో ఆ దేవుడిని అలా మనసులో తలుచుకొని ఆ జీడి గింజల్ని 4 వైపులు చేయాలండి. ఒక వైపు చేయకూడదు. మళ్ళీ 4 జీడి గింజలు కదా, మనకి 4 దిక్కులు కదా, సో 4 వైపులు చేయండి. చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను. 4 వైపులు నిల్చోండి. 4 దిక్కులు 4 వైపులుగా ముఖం పెట్టి నిల్చొని 4 సార్లు 4 జీడి గింజల్ని అరచేతిలో తీసుకొని గట్టిగా మీరు మనసులో మీరు నమ్మిన దైవాన్ని మీరు కోరుకోవాలి. మా ఇంట్లో ఎలాంటి నరదిష్టి ఉన్నా కానీ అది బయటికి వెళ్ళిపోవాలి, మాకు ధనలక్ష్మి యోగం కలగాలి అని గట్టిగా మనసులో
6 సార్లు తలుచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 6 సార్లు తలుచుకోవాలి. 6 సార్లు తలుచుకున్న తర్వాత ఆ జీడి గింజలన్నిటినీ ఒకే దగ్గర పెట్టి 4 దిక్కులు నిల్చున్నారు కదా, 4 సార్లు 4 దిక్కులు నిల్చుని ఒక్కొక్కసారి ఒక్కొక్క దిక్కున 6 సార్లు కోరుకోవాలి. ఓకేనా, 6 సార్లు అనుకోవాలి. అనుకున్న తర్వాత ఆ 4 జీడి గింజల్ని బయటికి తీసుకెళ్ళి పడేయాలి. ఇంటి ముందు నిల్చొని మళ్ళీ దిష్టి తీసి, నిమ్మకాయతో ఫస్ట్ ఎలా అయితే దిష్టి తీశారో అలా దిష్టి తీసి బయటికి తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పెట్టేయాలి, అంటే పడేయాలి. పడేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి ఆల్రెడీ గాజు బౌల్లో నిమ్మకాయ జీడి గింజలు వేసుకున్నాం కదా, 2 పరిహారాలు చేస్తాం కదా. సో ఇప్పుడు 3వ పరిహారం ఏంటంటే ఆ గల్ల ఉప్పుని, పసుపుని, కుంకుమను, 1 రూపాయి కాయిను వాటిని ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎన్ని గదులు అయితే ఉన్నాయో అన్ని గదుల చుట్టూ తిరగండి. 2 చేతుల మధ్యలో ఆ బౌల్ పట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 2 చేతుల మధ్యలో ఆ బౌల్ని పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు అయితే ఉన్నాయో అన్ని గదుల చుట్టూ తిరిగేశాక ఎవ్వరు చూడని ప్రదేశంలో ఆ గాజు బౌల్ని పెట్టాలి. గాజు బౌల్ అయితే గాజు బౌల్, మట్టి పాత్ర అయితే మట్టి పాత్ర, ఏదైనా ప్రాబ్లం లేదు. దాన్ని ఎవరు చూడని ప్రదేశంలో పెట్టాలి. దాన్ని ఎవ్వరు చూడకూడదు. ఇంట్లో వాళ్ళు పొరపాటున చూసినా ప్రాబ్లం లేదు, కానీ బయట వాళ్ళు చూడకూడదు, దాన్ని తాకకూడదు. అందుకే ఎవ్వరు చూడని ప్రదేశంలో పెట్టమని చెప్తున్నా. ఎవ్వరు చూడని ప్రదేశంలో పెట్టండి. మీరు ఈరోజు పెట్టారనుకో, ఈరోజు సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో చేశారు ఈ పరిహారం అనుకోండి. మళ్ళీ లెక్క పెట్టుకోండి. 9 రోజులు పూర్తయిన తర్వాత 10వ రోజు దాన్ని తీసి పారే నదిలో కానీ లేకుంటే మీ ఇంట్లో ఉన్న సింకులో కానీ వెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, పారే నదిలో వేస్తే ఇంకా మంచిదండి. మీ దగ్గరలో పారే నది ఉంటే వెయ్యండి, లేదు అనుకుంటే సింక్ ఉంటే సింకులో వేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ 9 రోజులు పూర్తయిన తర్వాత 10వ రోజే దాన్ని తీయాలి అనుకుంటే, లేదు నేను తీయను, ఇంకా నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత నేను తీస్తాను అనుకుంటే అంతవరకు ఉంచుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ మీరు 1 వారం చేస్తాము అనుకున్న ఆలోచన ఉన్న వాళ్ళకి మాత్రం 9 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 10వ రోజు తీయాలి. 10వ రోజు తీసి అలా చేయాలి. అంటే పారే నదిలో కానీ సింకులో కానీ వేసేయాలి, చెప్పాను కదా. సో అలా చేయాలి. అలా అయితే మన ఇంట్లో ఉన్న నరదిష్టితో పాటు నరదిష్టి అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో దాంతోపాటు మన ఇంట్లో ఎలాంటి దుష్టి శక్తులు ఏమున్నా కానీ బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత ధనలక్ష్మి మన ఇంట్లో నిలకడగా ఉంటుంది. ధనలక్ష్మి మన ఇంట్లో నిలకడగా ఉండాలంటే ఈ పరిహారం మాత్రం చాలా అంటే చాలా చక్కగా బాగా పనిచేస్తుందండి. ఎవ్వరు ఈ పరిహారం చేసుకున్నా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసి చూస్తే మీకే దాని రిజల్ట్ అర్థమవుతుంది. దాని రిజల్ట్ అర్థమైనాక మీరే ఇంకోసారి వేరే వాళ్ళకి చెప్తారు. వేరే వాళ్ళకి చెప్పమన్నాను కదా అని చెప్పేసి మీరు పరిహారం పూర్తి కాకుండా అది మధ్యలో ఉన్నప్పుడు మీ ఇంట్లో ఆ పరిహారం చేశాక మీరు చెప్పకూడదు. దానికి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పాలి, వేరే వాళ్ళకి చెప్పాలి అనుకుంటే. ఒకవేళ మీరు బయట వాళ్ళకి చెప్పాలి అనుకుంటే మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత నేను ఈ పరిహారం చేశాను, సో చాలా బాగుంది, మీరు కూడా చేసుకోండి, బాగుంటుంది, పరిహారం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పండి. కానీ మీరు పరిహారం మధ్యలో ఆపేసి మీరు అందరికీ చెప్పారనుకో, అది సక్సెస్ అవ్వదు. సో అందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఇలా చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.